కంటే కూతుర్నే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా. కన్నావుగా కూతుర్ని, మగరాయిలా పెంచావుగా, మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఈ పాటలు ఎందుకో? నీలాంటి మనసు లేని కొడుకుని కనడం కన్నా కూతురే 1000 రెట్లు బెటర్ రా. ఏమమ్మా, ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏందే? కన్న కొడుకు నీ దగ్గరికి వస్తే కసాయి వాడిలా ప్రవర్తిస్తావా? కనీసం నా వంక కూడా చూడకుండా. చిచి, నువ్వేం కొడుకురా? మరి నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? నీ దొంగ ప్రేమ ఒలకబోస్తూ ఎందుకు నా దగ్గరకు వచ్చినావో? నాది దొంగ ప్రేమ. మీ నాన్న సమాధి దగ్గర ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన జ్ఞాపకంగా ఉన్న నిన్ను ప్రేమగా చూస్తూ వచ్చి పలకరిస్తుంటే కనీసం పలకరించలేదు. ఎందుకు నా పైన నీకంత కోపం? నేనేం పాపం చేశాను రా? నిన్ను కనడమేనా తప్ప? ఈ మాటలో నాకు చెప్పకో. నీ కూతుర్ని రెచ్చగొట్టి ప్రతిసారి నా మీదకు ఉసిగొలుపుతా ఉన్నావు. నీకు కొడుకు కన్నా కూతురే గొప్ప. నీకు నా మీద అస్సలు ప్రేమే లేదు. నువ్వు చేస్తున్నవన్నీ నాటకాలు. నీ దగ్గర నాటకాలు ఆడి నేను సాధించేది ఏముంటుందిరా? నాకు మీ ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఈ సినిమా డైలాగులో నా దగ్గర చెప్పకో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఇద్దరిపైన ప్రేమ ఉంది. నేను ఎవరిని దూరం చేసుకోలేను. నాకు అవన్నీ అనవసరం. నాతో ఉండేవాళ్ళు నా శత్రువులతో ఉంటే నేను ఊరుకోను. అది నీ సొంత చెల్లిరా. నేను నీ కన్న తల్లిని. అందుకే ఇద్దరు కలిసి నన్ను ఆటాడుకుంటా ఉన్నారు. నువ్వు కదరా మాతో ఆడుకుంటుంది? చెప్పేది విను విజయమ్మ. పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడి అయిపోయావురా. అసలు ఏ తల్లి అయినా కొడుకు మాట వింటుంది. నువ్వు మాత్రం నీ కూతురు మాట వింటావు. అలా ఎందుకు అనుకుంటావు? ఇద్దరి మాట వింటాను. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. మరి నీ కూతురు నా పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే, నా పరువు తీస్తూ ఉంటే నువ్వెందుకు నిలదీయని అడుగుతా ఉన్నా. షమ్మీ మొండిది, అది నా మాట వినదు. వినకపోతే నువ్వెందుకు ఆమె వెనకే ఉంటావు? ఎందుకంటే మీరిద్దరు కలిసి నా ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తా ఉన్నారు. నీ ఆస్తి ఎవరికి కావాలరా? అదేదో దాని మాట అడుగుతుందని అలా మాట్లాడు. నీకైనా సొంత వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనే ఆలోచన ఉండాలి కదా, ఆ బుద్ధి ఉండాలి కదా. నాకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏదీ లేదు. ఈ బంధాలు అనుబంధాలు అంటే అస్సలు పడదు. తెలుస్తూనే ఉన్నాయి నీ చేష్టలు. నాకు కావాల్సింది ఆస్తిపాస్తులు, హోదా, అధికారం. ఇవే కావాలా? చిచి, ఇంత కఠినాత్ముడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. చెప్పుకోకో. ఎవరు చెప్పుకోమన్నారో? కనీసం మీడియా చూస్తుంది. అమ్మని దగ్గరికి తీసుకుందామని కూడా చూడకుండా నీ నీచ బుద్ధి బయట పెట్టుకున్నావు. ఎవడు చూస్తే నాకేందే? నువ్వు నీ కూతురు అంటేనే నాకు చిరాకు. నిన్ను చూస్తా ఉంటే నాకు కంపరం కలుగుతా ఉంది. ఇలాంటి మాటలతో ఇంకా ఎందుకురా నన్ను చిత్రవద చేస్తున్నావు? ఇంకెప్పుడు నా దగ్గరికి రాకో. తల్లి లేదు, చెల్లి లేదు. నన్ను విసిగిస్తే చిన్న ఆయనకు పట్టిన గతే మీకు పడుతుంది. పో ఇక్కడ నుండి. పోతాలేరా? మీ నాన్న ఆత్మ క్షోభిస్తుందని కూడా నువ్వు ఆలోచించడం లేదు. ఆయన అంత్యక్రియలు అవ్వకుండానే శివరాజకీయాలు చేసిన వాడిని. నన్ను విసిగించకుండా పోయి నీ కూతురికి సేవ చేసుకో. పోపో. హే, ఒక్కటి గుర్తుపెట్టుకో. తల్లిని బాధ పెట్టిన వాడు ఎవడు బాగుపడినట్లు ఈ చరిత్రలో లేదు. నువ్వు చరిత్రహీనుడిగా చరిత్రలో మిగిలిపోతావు. చిన్నాయనా.